నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। విజయవాడ 9వ డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అమరావతికి సింహద్వారంగా విజయవాడను తీర్చిదిద్దుతామని వెల్లడి। విజయవాడలో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం। సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరిన ప్రజా పరిరక్షణ సమితి। కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలి డిమాండ్ చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్। పహల్గామ్ ఘటనకు సంఘీభావంగా విజయవాడ వన్ టౌన్ లో వేలాది మంది విద్యార్థుల శాంతి ర్యాలీ। దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్। రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు। తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ జ్యోతి కన్వెన్షన్ దగ్గర ప్రగతి నగర్ 1వ లైన్ ప్రాంతంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు। స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు। ఎస్వీఎస్ కళ్యాణ మండపం దగ్గర డ్రైనేజీ పనులను పటమటలంక కట్ట మీద వాటర్ పైప్ లైన్ పనులకు ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో ఈ రోజు 1,70,00,000 రూపాయలతో డ్రైనేజీ రోడ్లు వాటర్ పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేశామని చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు। రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖ్య ద్వారంగా ఉన్న విజయవాడ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు। ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ తనకున్న అన్ని వనరులను ఉపయోగించి విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు। గత అనేక సంవత్సరాలుగా కూడా చిన్న జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలాలు సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా। ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలుండా ఒక జాతీయ నాయకుడిగా ఆయన స్పందించే తీరు కానివ్వండి, లేకపోతే అలాంటి చర్యలు రాకుండా ఏం చేయాలనే ఆలోచనలు కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మతస్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద చెప్పడంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవ మత మైనారిటీస్ని కూడా ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలనే దాంట్లో నిరంతరం ఆయన చేసే కృషి కూడా ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను। ఈ మత ద్వేషాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదో రకంగా ద్వేషాలు సృష్టించాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితి రావాలి అనే భావంతోనే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉండటం మన ఆంధ్రదేశం యొక్క దురదృష్టకరం। ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, నిధులు కొరత ఉంది। వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి స్నేహభావంతోనూ కూటమిలో భాగస్వామిగా గాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతోనూ ఈ కూటమి బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలా, ఆంధ్ర రాష్ట్రం మరి చిత్రపటంలో అక్షర క్రమంలో ముందుందో అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కొన్ని
చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా చేస్తోంది. 15వ డివిజన్లో నిరుపేద కుటుంబం వారికి ఇద్దరికి, ఒకరికి బడ్డీ కొట్టు, మరొకరికి టిఫిన్ బండి ఇవ్వడానికి ఇచ్చేసిన మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామమోహన్ గారికి నా ధన్యవాదములు. అట్లాగే ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఏ అవసరం ఉన్నా సరే నేను ఈ 12 నెలల్లో వెళ్తే మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, వాడు పేదవాడైతే వాడికి సర్వీస్ చేద్దాం, నువ్వు తీసుకురాములని నన్ను ప్రోత్సహించినందుకు మా ఎమ్మెల్యే గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. అలాగే ఎంతో మందికి నేను ఈరోజు ఏర్పడిన అక్కడ జనసేన పార్టీయా, వైసీపీ పార్టీయా అని పార్టీ అనేది చూడకోకుండా ప్రతి ఒక్కరికి మా అవకాశం ఉన్నంతవరకు సర్వీస్ చేస్తున్నాం. అట్లాగే మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 32 మందికి ఇళ్ళు కట్టించాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఒక్కళ్ళ దగ్గర ఒక్క రూపాయి ఆశించుకోకుండా నా దగ్గర లిస్ట్ కూడా 32 మందిది. అట్లాగే ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇట్లా నిరంతరం పనిచేస్తానని తెలియజేస్తున్నాను. వైసీపీ నేతలపై ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వన్ టౌన్ విద్యాధరపురంలోని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించిన రాకేష్ అదే తరహాలో రాష్ట్రంలో కూడా అభివృద్ధికి అడ్డుపడే రాజకీయ శక్తులు ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని తీవ్రవాదులుగా అభివర్ణించారు. ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి వ్యతిరేకంగా పార్టీ వ్యవహరిస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అస్థిరతకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుడు కోణంలో చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించడం బాధాకరమని డూండి రాకేష్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చనిపోయిన వ్యక్తులకు కానివ్వండి, భారత పౌరులు చనిపోయిన వాళ్ళకు కానివ్వండి, వారందరూ కూడా మౌనం పాటిస్తూ ఏదైతే ఉగ్రదాడులు ఈ విధంగా చర్యలు పాల్గొనటం చాలా హేయమైన విషయం. ఖచ్చితంగా అందరూ భారతీయులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దీని మీద ముక్త కంఠంతో పోరాడతామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఉగ్రదాడులు ఈ విధంగా మన దేశం మీద పడి భారతీయులందరినీ చంపేస్తాం, భారతీయులు ఎవరిని ఉండం, ఇలా హిందూ వ్యతిరేక సంస్థలను కానీ ముఖ్యంగా ఇండియా అని పలికే ఏ వ్యక్తిని కూడా, భారతీయ సంస్కృతిలో బతికే ఏ వ్యక్తిని కూడా బతకనీయమని పోరాడుతూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రకమైన ఉగ్రవాదులు తయారయ్యారు. ఈ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని బాగుపడకూడదు. ఆ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ తెలుగు ప్రజలు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానివ్వండి బతకూడదు, మేము దాన్ని కేటాయించుకోవాలి, మేము దాన్ని ఇది చేసుకోవాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ దీన్ని చీల్చి చెండాడాలి, ఏ ఒక్కడికి ఉపాధి ఉండకూడదు, ఏ ఒక్కడికి వ్యాపారం ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రజల్ని దిగజారి స్థాయిలో దిగజార్చే విధంగా చేయాలనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి సంబంధించిన ఉగ్రవాదులు తీసుకునే చర్యలని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి గత వారం రోజులుగా మనం చూసినట్టయితే ఒక మాజీ నాయకుడు, అన్నీ ఊడిపోయిన ఒక మాజీ నాయకుడు, ప్రజల చేత చేదరించబడ్డ ఒక మాజీ నాయకుడు, నువ్వు పనికిరావురా బాబోయ్ అని ఇక్కడ విజయవాడకు సంబంధించిన పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పిన ఒక మాజీ నాయకుడు ఈరోజు ఇక్కడ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అతను ప్రజలకు వచ్చి మాట్లాడలేడు, ప్రజల్లోకి నేరుగా వచ్చి సమాధానం చెప్పలేడు, ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ప్రజల సమస్యల మీద ఏ రోజైనా పోరాటం చేసిన వ్యక్తి కాదు అతను. ఓన్లీ దొడ్డిదారిలో అతని యొక్క రాజకీయాల్ని ఈ ట్విట్టర్ను ఒక దాన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయటం, అతను ఒక ట్వీట్ వేయటం, ఆయన వెనక ఒక గ్యాంగ్ బయలుదేరటం, ఉగ్రవాద గ్యాంగ్ బయలుదేరటం, ఆ ఉగ్రవాద గ్యాంగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనేక మందిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ ప్రభుత్వాలను కోరారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ నెల 12వ తేదీ వరకు సుదీర్ఘంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలపై ప్రజా సంఘాల నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ
పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని 20 సంవత్సరాలలో అనేక సంస్కరణలు చేశారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం పౌరునికి వజ్రాయుధంగా ఉందని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాన్ని నిర్వీర్యం చేశారని సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలన్నారు. అనంతరం ఆర్టీఏ యాక్టివిస్ట్ పర్వతనేని హరికృష్ణ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా తాను అవినీతిపై పోరాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఏఆర్కే డేవిడ్. ప్రజా పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్ నుంచి ఈ సమాచార హక్కు చట్టం పైన రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు సమాచార హక్కు చట్టం ఈ దేశంలో అమల్లోకి వచ్చిన 2005 సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 2025 అంటే ఈ మధ్యలో 20 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది, ప్రజలు దీన్ని ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, మళ్ళా ప్రభుత్వాలు ఎందుకు ఈ సమాచార హక్కు చట్టంలో నిర్వీర్యపరిచినారు, తర్వాత సవరణ పేరుతో ఎందుకు ఈ సమాచార హక్కు చట్టాన్ని కాలయాపదాన్ని ఒక కూరలు పిరికిన్నారని చెప్పేసి వివిధ జిల్లాల నుంచి ప్రజా సంఘాలను పిలిపించి ఈ సమావేశం మేము ఏర్పరచున్నాము. అయితే ఈ యొక్క ఉద్దేశము ఈ అక్టోబర్ 12వ తారీఖు 20 ఏళ్ళు కాలం పూర్తవుతుంది. మేము ఈ సమావేశం ద్వారా వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రజా సంఘాలతో పూర్తి విస్తృత స్థాయి సమావేశాలు జరిపి అక్టోబర్ 12వ తారీఖు నాడు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ మీటింగ్ జరపాలని చెప్పేసి ఈ సమాచార హక్కు చట్టాన్ని మన కేంద్ర గవర్నమెంటు నిర్వీర్యపరుస్తూ సవరణ చేసిందో లేదు, సవరణ కాకుండా మళ్ళీ పునరావృతం చేసి బలమైన చట్టంగా తీర్చిదిద్దాలనేదే మా యొక్క డిమాండ్. నా పేరు పర్వతనేని హరికృష్ణ, సోషల్ యాక్టివిస్ట్ని, వివర్ధన ఫౌండేషన్ డైరెక్టర్ని. నేను అనేక ఆర్టీఐలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆర్టీఐలు 2020 నుంచి వేస్తున్నాను. 2022 సంవత్సరంలో నా ఇంటి మీదకి నా మీదకి దాడి చేయడానికి వచ్చారు. సీసీ ఫుటేజు, వీడియో, ఆడియో రికార్డ్ కాల్ కూడా ఉంది. వెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు దాకా దాని మీద ఏ చర్య తీసుకోలేదు. 2021 సంవత్సరంలో నా సంతకం ఫోర్జరీ చేసి నీ సమాచారం నాకు అవసరం లేదని చెప్పి నా సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్కడ పిఐఓకి పంపించగా వాళ్ళు నా సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం నా మీద జరిగిన దాడిని ఖండించి నా ఫ్యామిలీకి నాకు ఏమీ జరగకుండా చూసుకుంటుందని మనవి చేసుకుంటున్నాను. అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కరగ్ ఆపివేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఏరువేత పేరిట అక్కడకు పంపిన వేలాది మంది పోలీసులను వెనక్కి తీసుకురావాలన్నారు. మధ్య భారత్లోని అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు సైన్యాన్ని కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని కోరారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి దేశ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ నిర్మూలించే పేరిట ప్రభుత్వాలు సాగిస్తున్న ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పేసి సిపిఐ మావోయిస్టులు కోరుతూ ఒకసారి ప్రకటనలు ఇవ్వటం, అదేవిధంగా తెలియజేయటం మీడియా ద్వారా జరుపుతూ ఉన్నారు. చర్చలు అవసరం ఉందా లేదా, చర్చలు ఎందుకు అవసరం, ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఒకసారి మనం ఆలోచించినట్టయితే మొన్న పుల్వామాలో 27 మంది చనిపోయారు. 27 మంది చనిపోతే దాని మీద మోడీ గారు తన ఆగ్రహాన్ని ఆవేశంగా వ్యక్తపరచడం జరిగింది. మనం చాలా శాంతి ర్యాలీలు అవన్నీ చేస్తున్నాం. ప్రతి పౌరుడికి ప్రాణం ఒకటే. 27 మంది పౌరులు చనిపోతే పెద్ద ఎత్తున గొడవ చేసి గగ్గోలు చేస్తూ ఒక దేశానికి నీళ్లు ఆపేస్తానని చెప్పేసి ప్రకటించే స్థాయికి, ఆ దేశాన్ని తొదముట్టిస్తాను అని చెప్పేసి స్థాయికి ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జనవరి 24 నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 పైచిలకు ఆదివాసీలని కాల్చి చంపేశారు. అట్లనే వాళ్ళతో పాటు సిపిఐ మావోయిస్టులను కాల్చి చంపారు. ఒకవైపు నిర్బంధ చట్టాలను ఏర్పాటు చేసుకుంటూ ఆ చట్టాల ద్వారా మొత్తాన్ని కూడా జైళ్ళలో పెడుతూ
వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని కూడా అర్బన్ మావోయిస్టులు అని చెప్పేసి చెబుతూ ఎవరిని కూడా మాట్లాడలేకుండా చేసే పరిస్థితిని ప్రభుత్వం చేస్తూ ఉంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు బార్డర్లో ఉండాల్సిన వాళ్ళు ఛత్తీస్గఢ్లోకి వచ్చి ఆదివాసీలను చంపే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి అక్కడ బార్డర్లో మాత్రం యాత్రికుల్ని చంపేస్తే మా వైఫల్యమే అని చెప్పేసి ఇంకొక వైపు ఒప్పుకుంటా ఉన్నారు. మా బ్రదర్స్ చనిపోతే మాకు సంతోషమా అని చెప్పేసి మాట్లాడినటువంటి అమిత్ షా, నీ బ్రదర్స్తో నువ్వు ఎందుకు చర్చలు జరపవు? చర్చలు జరపాల్సిన అవసరం ఉందా లేదా? అంటే వాళ్ళందరినీ తోముట్టిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఇది భారత రాజ్యాంగ వ్యతిరేకమైనది ఈ చర్య. తాము ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని అణిచివేస్తానని చెప్పి తేదీలు పెట్టి మనుషులను చంపుతా ఉన్నాడు. ప్రాణాలు ఎవరివైనా ఒకటే, ఆదివాసీలైనా, సిపిఐ మావోయిస్టులైనా, యాత్రికులైనా, ఎవరి అయినా. కాబట్టి వాటిని కాపాడే అవకాశం నీకు వచ్చింది, వాళ్ళు చర్చలకు అని చెప్పి సిద్ధమన్నారు. దానికి ప్రభుత్వం కూడా చర్చలకు ముందుకు రావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. మోదీ అమరావతి వస్తున్న వేళ విజయవాడలో గృహ నిర్మాణ సంబంధించి వన్ స్టాప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభదాయకమని పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శనివారం నాడు సనత్ నగర్ లో డ్రీమ్ నెస్ట్ ఇంటీరియల్ షోరూమ్ ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత నిర్మాణ రంగం ఊపందుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సొంత గృహాన్ని నిర్మించుకోవాలని కలలు కంటారని, ఇళ్లను స్వర్గంగా తీర్చిదిద్దాలని భావిస్తారని, దానికి అనువైన వస్తువు సామాగ్రి అంతా ఒక ప్రాంతంలో లభించేలాగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా ఏమైనా నిర్మాణం తర్వాత ఇబ్బందులు ఉంటే దాని పరిష్కారాన్ని కూడా కస్టమర్ కేర్ అందుబాటులో ఉండటం, వినియోగదారులు ఇబ్బందులు లేకుండా వ్యవహరించడం బాగుందన్నారు. మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడిన ఇంటీరియర్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒక చోట అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఇంటి నిర్మాణానికి సంబంధించి మధ్యతరగతి కూడా అందుబాటు ధరలలో వస్తువులను, గృహ నిర్మాణ పరికరాలను అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న జీవనానికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తొలిసారిగా తెలుగు రాష్ట్రాలలో విజయవాడలో డ్రీమ్ నెస్ట్ ద్వారా అందిస్తున్నామని నిర్వాహకులు మేడసాని జ్యోతి, షేక్ ఖాదర్ మీరాలు తెలిపారు. కార్యక్రమంలో సినీ నిర్మాత బలగా ప్రకాష్, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజీవ్ రతన్, నగరానికి చెందిన ప్రముఖులు బి కార్తిక్, గదే కళ్యాణ్ రామ్ మరియు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గృహ నిర్మాణంలో అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ షోరూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటువంటి చాలా 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 అవసరమైనటువంటి. అందుకు నేను ఈ యంగ్ అనేటువంటి ఈ ఖాదర్ గారిని దీనికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఆయన మిత్ర సభ్యులు అందరినీ కూడా నేను అభినందిస్తాను. 4-5 రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పునర్నిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు కానివ్వండి, ఆ కంపెనీలు కానివ్వండి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ ఇళ్ల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూంలో అడుగుపెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూమ్కి వచ్చానా, ఇండియాలోనే ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇవాళ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు, కాకపోతే వారికి కావాల్సింది క్వాలిటీ. అటువంటి క్వాలిటేటివ్ సామగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ ప్రారంభించడం అనేది టైమ్లీ. అంటే అమరావతి నగర కార్యక్రమాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయడం ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేస్తూ నేను ఈ యువ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వ్యాపారం చాలా బాగుండాలని, ప్రజలకి చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలని వారికి నేను చెప్పాను. సాధారణంగా ఈ కొత్త అప్లయన్సెస్ అన్నీ ఇప్పుడు మనం కనుక ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ, మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి అనేటువంటి ఒక కొలతలు కనుక చెప్తే ఆ కొలతలకు అనుగుణంగా వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేయటం, ఎక్కడికో మళ్ళీ బెంగళూరు లేదా మెడ్రాసు, హైదరాబాద్ వెళ్ళేటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే షోరూమ్ ఏర్పాటు చేసి ఆ గ్రాహకు కొనుక్కునేటువంటి వాళ్ళకి, వీటిని పెట్టుకునేటువంటి వాళ్ళకి అవసరాలు ఏవైతే ఈ షోరూము ఓపెనింగ్ సందర్భంగా యువతని దీని మీద చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎట్లాగంటే ఓ పక్కన విజయవాడ అభివృద్ధి చెందుతూ ఉండగా పక్కన మనకి రాజధాని అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఇది న్యూలీ డెవలప్డ్ ఏరియా అవటం వలన ఇక్కడ కిచెన్ లేకపోతే హోమ్ అప్లయన్సెస్
లైటింగ్ సిస్టము ఇది తీసుకుని వీళ్ళు కొత్తగా షోరూమ్ పెట్టి ఎల్పి గారు చెప్పినట్టు మన ఇల్లు డిజైన్ ఇచ్చేస్తే కనుక డిజైన్కి తగ్గట్టుగా దానికి స్కెచ్ ఇస్తే ప్లాను దీనికి తగ్గట్టు ఆ రూము లేకపోతే కిచెను అవన్నీ తయారు చేసి ఇవ్వటం, దానికి కావాల్సిన ఆ రూమ్లో వాళ్ళు ఉండే దీని ప్రకారం లైటింగ్ అదంతా చేసి ఇవ్వటం అనేది ఇదంతా ఇది ట్రెండ్, ఇవాళ కొత్తగా వచ్చిన ట్రెండ్, ఈ ట్రెండ్ ప్రకారం జరుగుతుంది. వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఆ రిటర్న్స్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు కొంతకాలం తట్టుకొని దీన్ని నిలబడగలగాలి అంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఇది ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే విజయవాడలో వర్ఫుల్ మోడ్యులర్ కిచెన్స్ అండ్ అలాగే హైబ్యాక్ లైటింగ్స్ ఈ రెండు షోరూమ్ మనం ఇవాళ ఓపెన్ చేసాం. సో చాలా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ ఈ రెండు కూడా. సో ఏమాత్రం కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్గా ప్రతి కస్టమర్కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం. ప్రతి కస్టమరు కొనకపోయినా వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది, ఇంత మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. సో అందుకోసమైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్కి రావాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. సార్ చూస్తే పక్క ఉంటే చాలా ఆధునికంగా ఉన్నాయి, అది మధ్య తరగతి వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పకుండానండి, తప్పకుండా బిల్డర్ సిరీస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రతి గ్రేడ్ పీపుల్ కూడా అందుబాటులోనే ధరలన్నీ కూడా ఉంటాయి. మోడల్స్ మనకి ఈ బ్రాండ్లో ఉన్న మోడల్స్ ఏ బ్రాండ్లోనూ ఉండవు ఆల్మోస్ట్. సో చాలా రకాల మోడల్స్ ప్రతి కేటగిరీ పీపుల్కి అందుబాటులోనే లైట్స్ కానీ, కిచెన్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. అవునండి. ఇప్పుడు యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటిది అనేదానికంటే కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అందులో ఇదొకటి మంచిది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవటానికి జగన్ వదిలిన బాణంగా ఎంపీ కేశినేని శివనాథ్ పై మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గొట్టముక్కల రఘురాజు శనివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో భవన్ నిర్మాణ కార్మికులకి పన్నులు దొరికి ఆనందంగా ఉంటే నాని ఎందుకు చూసి ఓర్వలేకపోతున్నాడో అర్థం కావటం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు యాష్ కి టెండర్లను పిలిచి పారదర్శకంగా చేస్తుంటే కళ్ళ మంటలతో కళ్ళు ఉండే గుడ్డివాడిగా యాష్ దోపిడీ జరుగుతుందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అందుకే నానికి కడుపు ఉబ్బరం, కళ్ళ మంటలు తన పంపిస్తున్న ఈనో ప్యాకెట్ ఐ డ్రాప్స్ వాడి తగ్గించుకోవాలని సూచించారు. ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుర్తురాలని పడుతూ ఉన్నారు. ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు, కార్మికులకి న్యాయం చేస్తావు అని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మూగపోయిందా? ఏమైంది పడుతూ ఉన్నాం మేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావని పడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక వాళ్ళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములతో ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నావు. అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ఇసుక దోపిడీ మీద ఎందుకు మాట్లాడలేకపోయావు? ఆ రోజు ఇసుక దోపిడీలో నువ్వు వాటాలు తీసుకున్నావా? అందుకని మాట్లాడలేకపోవని చెప్పి అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు జోగి రమేష్తో కలిసి
ఆయన వ్యాపార భాగస్వామిగా నువ్వు చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలా. కనీసం ఒక్కసారైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ కార్యకర్త ఇబ్బంది కలిగినా ఒక్కసారి పరామర్శించామని చెప్పి అడుగుతూ ఉన్నాను. వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కానూరు నాగార్జున హాస్పిటల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడేటెడ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎండోసేఫ్ ఆడిట్ లో భాగంగా నాగార్జున ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నాగార్జున హాస్పిటల్ కు మాత్రమే ఈ గుర్తింపు దక్కిందని ఆసుపత్రి చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు, అడ్మిన్ సిఓఓ ధనిష్ట బత్తుల తెలిపారు. కానూరులోని నాగార్జున హాస్పిటల్లో ఆసుపత్రి చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు, అడ్మిన్ సిఓఓ ధనిష్ట బత్తుల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొడాలి జగన్మోహన్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ నాణ్యత ప్రమాణాలను పెంపొందించి లోటుపాట్లను గుర్తించి ఉత్తమ చికిత్సా విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడేటెడ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎండోసేఫ్ ఆడిట్ లో భాగంగా నాగార్జున ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నాగార్జున హాస్పిటల్ కు మాత్రమే ఈ గుర్తింపు దక్కిందని, గత 32 ఏళ్లుగా నాణ్యత ప్రమాణాల్లో రాజీలేని వైద్య సేవలు అందిస్తున్న నాగార్జున ప్రస్థానంలో 5వ మైలురాయని చెప్పారు. ఎండోసేఫ్ లో భాగంగా పరీక్షించిన 174 అంశాల్లో స్టెరిలైజేషన్, డాక్యుమెంటేషన్, ఇన్స్ట్రక్షన్ కంట్రోల్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వాటితో సహా నాగార్జున హాస్పిటల్ జాతీయ అత్యున్నత ప్రమాణాలను అందుకుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఎండోస్కోపీ వైద్య చికిత్సలను ఈ గుర్తింపు మరింత భరోసానిస్తుందని తెలిపారు. అక్రిడేటెడ్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ కాహో అనే జాతీయ సంస్థ ఎండోసేఫ్ ఆడిట్ ఒకటి కండక్ట్ చేసింది. ఆ ఎండోసేఫ్ ఆడిట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ యూనిట్స్లో నాణ్యతా ప్రమాణాలని పరీక్ష చేసి వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆడిట్ని కాహో ప్రవేశపెట్టింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ అన్నింటిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి కాహో రిక్వెస్ట్ చేసింది. నాగార్జున హాస్పిటల్ ఈ ఆడిట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఆడిట్లో సక్సెస్ఫుల్గా ఈ ఆడిట్ని కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్. ఈ ఎండోసేఫ్ ఆడిట్ ఏంటంటే ఎండోస్కోపీ ప్రొసీజర్లో సంబంధించినటువంటి నాణ్యత, భద్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అంశాల్లో 174 పాయింట్లని నిపుణుల బృందం పరీక్ష చేసి ఆ తర్వాత ఈ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. 2 స్టేజ్ల్లో ఇది జరుగుతుంది. ఈ 2 స్టేజ్ల్లో కూడా నాగార్జున హాస్పిటల్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసింది. ఈ ఎండోసేఫ్ ఆడిట్ కంప్లీట్ చేయడానికి నాగార్జున హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, నర్సుల బృందం ఎంతగానో కృషి చేశారు. ఆ కృషికి ఫలితమే ఇది. అది కాకుండా గత 32 సంవత్సరాలుగా నాణ్యత, భద్రతతో కూడిన వైద్య సేవలను అందించడంలో నాగార్జున హాస్పిటల్ కమిట్ అయి ఉంది. ఆ కమిట్మెంట్కి ఫలితమే ఈ సర్టిఫికేట్. ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ అని అనుకుంటారు, బట్ అది చాలా మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండ్ సేఫ్ ఆల్సో. ఏదన్నా మనం కపంలో తెలియని టెస్ట్స్ కానీ, కపంలో తెలియని ఏమైనా డిసీజ్ ఏదైనా సరే మనం బ్రాంకోస్కోపీ ద్వారా లంగ్స్ ఎట్లా ఉందో చూసుకుని దాని నుంచి మనం ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు. ఇది సేఫ్ అండ్ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. ఇది ఓన్లీ డయాగ్నోస్టిక్ ప్రొసీజరే కాదండి, థెరపిటిక్ కూడా చేయొచ్చు. ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏమైనా ఫారెన్ బాడీ ఉన్నా, సేమ్ లైక్ ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ ద్వారా కూడా మనం అవి తీయవచ్చు. అండ్ ఇది ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఏమైనా క్యాన్సర్స్ కానీ ఏదైనా ఎర్లీ డయాగ్నోసిస్కి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. I'm also on the board of directors for Nagarjuna. That's because we were classmates. Dr. Jaganmohan Rao and I were classmates in medical school, so I know him for longer than anybody else here. And the reason I'm here is because Dhanishta asked me 5 minutes before this meeting started to come in and sit and just smile. I was going to do that, but I just also wanted to, sorry, నాకు తెలుగు రాదంత బాగా, ఎందుకంటే చాలా రోజులు యూఎస్ అందుకని, కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఐ ట్రై. నాగార్జున హాస్పిటల్ ఇది ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ అండి. ద వే దే ఆర్ ఆపరేటింగ్ ద హాస్పిటల్
has been very economical and affordable and technologically active, and really they are putting forward everything technological. It's ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి ఎవ్రీబడి కెన్ డూ దాట్ అండ్ దట్స్ గుడ్. కానీ ఇనీషియల్గా శ్రీలక్ష్మి ఈజ్ హిస్ వైఫ్, షీఈస్ నాట్ హియర్. ఇఫ్ షీఈస్ హియర్ she would have done a great job, but she's an intensivist and she saved so many people in the coastal area in the beginning of the hospital because she was the only one who used the ventilator. పాత్రికేయులకు ధన్యవాదాలు. నా పేరు ధనిష్ట, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫర్ నాగార్జున హాస్పిటల్. అన్ని ఆసుపత్రులకు కానీ వైద్యశాలలకు ప్రజలతో నిర్మించబడ్డ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ అనేది గుర్తింపిస్తారు. అక్కడ పేషెంట్ సేఫ్టీ ఉండడము, రిస్క్ తక్కువగా ఉండడం, సేఫ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారనడానికి అదొక సింబల్ అండ్ అదొక గుర్తింపు. అందులో 2012లో మొదటిసారిగా అక్రెడిటేషన్ ఆంధ్రప్రదేశ్లో మొదటి అక్రెడిటేషన్ నాగార్జున హాస్పిటల్కి వచ్చింది. గత 32 ఏళ్ళ ప్రస్థానంలో అదొక మొదటి మైల్ రాయి. దట్ ఈస్ ఇన్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. అది అక్కడికి ఆగలేదు. అక్రిడేషన్ అనేది ఒకసారి గుర్తింపు పొందాక బిహైండ్ ఎక్సలెన్స్ని కేర్ని బిహైండ్ బౌండరీ చేయాలని మా యాజమాన్యం కానీ ఆర్గనైజేషన్ ఏం చేశారంటే బిహైండ్ అక్రిడేషన్ ఇంకా ఎక్కువగా ఏమైనా సేఫ్టీ ప్రమాణాలని నైపుణ్యంగా పెంచాలని చెప్పేసి అడిషనల్ సర్టిఫికేషన్స్కి వెళ్ళారు. అందులో భాగంగానే ఎండోస్కోపీ సేఫ్టీ అంటే మీ ప్రతి ఒక్కరికి కావాలి. ఇందులో ఉన్న మీ అందరికీ కానీ మాకు మన ఇంటికి వెళ్ళినప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ సేఫ్టీ అనేది ఏంటంటే డూ నో హార్మ్. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మబలికి వస్తువులను దోచుకుంటున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతులను పరిచయం చేసుకుని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్ కు తీసుకువెళ్లి బెదిరించి వస్తువుల పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదే విధంగా ట్రాప్ చేసి వస్తువులను దోచుకుని వెళ్లగా సదరు బాధితులు మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయి, అది వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాకు చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం మనం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా హోటల్, మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డుకి యువతల పక్క, హైవేకి యువతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మండంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను వెళ్ళిపోవడం,
పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్, మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీదట ఇమీడియట్లీ మనం ఈ టవర్ ద్వారా, తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారాల ద్వారా, తర్వాత టెలిగ్రామ్ ద్వారా, ఈ యాప్ దానికి కనెక్టెడ్గా ఏది సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అదేవిధంగా అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మా ఈవినింగ్ 3 o'clock నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఆల్మోస్ట్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ పరిశీలించుకుంటుందో మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి. ఆ లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం ఇతన్ని ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు మొన్న కూడా అన్ని హోటల్ చెకింగ్ చేసామండి. ఖచ్చితంగా అతను ఫోటో తీసుకోవాలా, ఇతను ఫోటో కూడా తీసుకోవాలా. ఆ హోటల్ అతను కూడా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, సెల్ ఫోన్ ఆధారంగా అన్నీ వీటన్ని మెయిన్గా 100% సీసీ ఫుటేజ్. ఈ మధ్యకాలం మా సబ్ డివిజన్లో, సెంట్రల్ సబ్ డివిజన్లో 3 కేసులు, ఇది మోటార్ సైకిల్ కేసులు, ఈ కేసు, మొన్న మర్డర్ రేప్ కేసు అయింది కదా, పడమట కేసు, ఈ 3 కూడా 200% ఓన్లీ బికాజ్ ఆఫ్ సీసీ ఫుటేజెస్, బికాజ్ ఆఫ్ సిపి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, అది ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఎలా పోవాలనేది చెప్పడంతోనే ఈ కేసులు డిటెక్ట్ అయినాయి. కాబట్టి దాని భాగంగానే సిపి గారు చెప్పిన విధంగానే ఇప్పుడు మన మాచవరం లిమిట్స్ కానీ, పడమట లిమిట్స్ కానీ, అదేవిధంగా గుణదల లిమిట్స్ మా సబ్ డివిజన్లో సీసీ కెమెరాస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నెంబర్ ఆఫ్ సీసీ ఫుటేజ్ కెమెరాస్ పెట్టిస్తున్నాం. ఆల్రెడీ 250 పెట్టాం. మ్యాక్సిమం అపార్ట్మెంట్స్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ వాళ్ళకి కూడా అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు సీసీ ఫుటేజెస్ వాళ్ళ అపార్ట్మెంట్ లోపలికి వచ్చేది చూసుకుంటున్నారు తప్ప బయటకు కూడా ప్రతి అపార్ట్మెంట్ కూడా బయటికి ఒక రోడ్డు వచ్చేది పోయేది చూసే విధంగా ఒక్కొక్క 2 కెమెరాలు అడిషనల్గా యాడ్ చేసి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయ్యారు. మన కాలనీ వాల్స్ కూడా మనం అపార్ట్మెంట్ సెక్రటరీకి, ప్రెసిడెంట్లకి కాలనీ వైజ్గా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కడదామని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా మన పడమట లిమిట్స్లో ఒక 10 లక్షల రూపాయల దాకా ఈ సీసీ ఫుటేజ్లు పెట్టించడం కోసం కాలనీ వాసులు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కొన్ని కెమెరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పడమట మాచవరంలో కూడా వెటరనరీ కాలనీ ఇటువంటి చోట కూడా చాలా చోట పెట్టాము. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ హౌస్కి కూడా సీసీ ఫుటేజ్లు పెట్టుకునే విధంగా చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా నేరాన్ని జరగకుండా ట్రై చేస్తున్నాం. నేరం జరిగితే కూడా ఇమీడియట్లీ డిటెక్ట్ అయ్యే విధంగా, అది మిస్ కాకుండా ఉండే విధంగా ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి పనిచేస్తాం. కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికి పందుల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అభివర్ణించారు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బెరతెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ఐవి సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఇది భారత్ పాక్ల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచెల జయరాజ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఏపీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు యాత్రికులపై జరిపిన దాడుల్ని యావత్ రాష్ట్రంలోని జర్నలిస్టుల పక్షాన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శాంతి కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది. 27 మంది యాత్రికుల్ని అక్కడ హతమార్చడం, అందుట్లో మన రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదనరావు గారు కూడా బలి కావటం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రవాదుల చర్య అనంతరం
పాకిస్తాన్ ఇటు భారతదేశ దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటాం. తదనుగుణంగా రెండు దేశాల్లోనూ అశాంతి వాతావరణం నెలకొనటం, అనేక రంగాల మీద ఆ ప్రభావాలు చూపటం మనందరం చూస్తున్నాం. అందుకనే యావత్ ప్రజానీకం ఈ శాంతిని కాంక్షించాలని మేము కోరుకుంటూ తిరిగి శాంతి పరిస్థితిని నెలకొనాలి. ఉగ్రవాద మోకల్ని వాళ్ళ చర్యలు అంతమయ్యే వరకు ప్రజలు శాంతియుతంగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని అనసాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జర్నలిస్టుల పక్షాన మేము ఈరోజు శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ప్రశాంతమైనటువంటి కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించినటువంటి ఉగ్రవాద మూకల్ని తుదముట్టించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అన్ని స్థాయిల్లో వారు, అన్ని వర్గాల వారు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి. కేంద్రం అయితే ఇప్పటికే దీనిపైన చర్యలు ఆరంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా ఒక డెడ్ లైన్ విధించి వెళ్ళిపోవాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది శుభపరిణామం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలకి ఏపీయూడబ్ల్యూజే పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ముఖ్యంగా భారతదేశం సుసంపన్నంగా శాంతియుతంగా వర్ధిల్లాలని ఏపీడబ్ల్యూజే కోరుకుంటా ఉంది. వర్ధిల్లాలి ప్రపంచ త్రయోదశి మహాపర్వదిన సందర్భంగా శనీశ్వరాలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక అర్చనలు, తైలాభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. శనివారం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణానది ఒడ్డున ఉన్న శనీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. ఆలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ శని త్రయోదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం అన్నారు. స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన్ని సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో శని త్రయోదశి సందర్భంగా ఈ రోజు స్వామివారికి ఉదయం వేకువజామునే సుప్రభాత సేవ, అనంతరం పంచామృతాభిషేకం, నిత్యార్చనల తర్వాత భక్తులందరికీ ప్రవేశం కల్పించబడింది. మరియు ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి ఉదయం 9 గంటల దగ్గర నుంచి శనీశ్వర హోమం, నవగ్రహ హోమం అవన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ శని త్రయోదశిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి ప్రీతికరమైన తైలాభిషేకం జరిపించి తిలదానం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. భక్తుల సౌకర్యాలను దేవస్థానం వారు విశేషమైనటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. వివరంలో దేవస్థానం సంప్రదించండి. మే 10వ తారీఖు కూడా శనీశ్వరదశి పర్వదినం ఉంది. కావున ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి పూజలు జరిగితే భక్తులందరూ పాల్గొని తరించే ప్రార్థన. ప్రధాన అర్చకులు నారాయణమూర్తి శనీశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ. శని మహారాజ్ కీ జై. పహల్గాం ఘటనకు సంఘీభావంగా వేలాది మంది విద్యార్థులు వన్ టౌన్ లో శాంతి ర్యాలీ చేశారు. పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పని అని, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కేబిఎన్ విద్యార్థులు నినదించారు. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాద ఘటన నిరసిస్తూ కేబిఎన్ కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. కొత్తపేటలోని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వన్ టౌన్ లోని కేబిఎన్ కాలేజీ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్, కొత్తపేట, చిట్టినగర్, మరల కళాశాల వరకు సాగింది. ఈ ర్యాలీకి కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ నేతృత్వం వహించారు. ఎన్సీసీ క్యాండిడేట్లు ర్యాలీ అగ్రభాగా నిలవగా వేలాది మంది విద్యార్థులు వారిని అనుసరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుర్ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. పాక్ తీవ్రవాదుల దురాగతాలను ప్రపంచ దేశాలని గర్తించాయని చెప్పారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలంతా జాతీయతా భావంతో ఐక్యంగా ఉండాలన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఇది. దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటే నిలబడాలి. మనం మన దేశభక్తిని
ప్రకటిస్తూ ఈ దేశ పౌరులుగా మన బాధ్యతను నిర్వహిస్తూ ఈ రోజున శాంతి నెహ్రూ బొమ్మ మీదుగా యూటర్న్ తీసుకుని చిట్టినగర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి కాలేజీకి చేరుకుంటాం. ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి నినాదాలు చేయటం ఉండదు. మొన్న పహల్గామ్లో జరిగిన దాడి అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం. ఇది మన దేశ సమైక్యతకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా ఈ దాడిని నిరసిస్తూ శాంతి యాత్ర చేయడానికి మేము ఇవాళ సిద్ధమైన కేపీ కాలేజీ తరఫున ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి పట్టులు లేకుండా అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటూ మనందరం కూడా మన దేశం కోసం కట్టుబడి ఉన్నామని అందరూ తెలియజేయాలని నా కోరిక. మరి కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం అనేది మన భారత జాతి మొత్తం 145 కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకి వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గ్రహిస్తూ మనందరం కూడా పాకిస్తాన్ ని ఎప్పుడు కూడా డౌన్ చేయాలి. తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబిఎన్ కళాశాల యాజమాన్యం అధ్యాపకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్సిసి విభాగం ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి సంఘీభావం తెలియజేయవలసిందిగా కేబిఎన్ కళాశాల తరఫున అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ 9వ డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అమరావతికి సింహద్వారంగా విజయవాడను తీర్చిదిద్దుతామని వెల్లడి. విజయవాడలో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం. సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరిన ప్రజా పరిరక్షణ సమితి. కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలి డిమాండ్ చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్. పహల్గామ్ ఘటనకు సంఘీభావంగా విజయవాడ వన్ టౌన్ లో వేలాది మంది విద్యార్థుల శాంతి ర్యాలీ. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొదించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.